ఎవర్రా వీళ్ళ నాన్న? అన్ని స్నేహాలు నిజాలు కావు. కంటికి కనిపించే వాళ్ళు మంచివాళ్లు కారు. ఎలాంటి వాళ్ళని నమ్ముతున్నావో ముందు అది తెలుసుకోవాలి. ఇకనైనా ఆ మాయ నుంచి బయటికి రా. నేను వెళ్ళొస్తాను విష్ణు, డాడీతో మాట్లాడతానులే. ఎస్ఐ గారు, మావాడి బెయిల్ పేపర్స్ అండి. అవునా? వెయిట్ చేయండి. ఎస్ఐ గారు, మేము ఆల్రెడీ వచ్చి 1 అవర్ అయిందండి. అవునా? నువ్వేమైనా ఇక్కడ కొత్త అల్లుడు అనుకుంటున్నావా? రాగానే కాళ్ళు కడుక్కోండి అల్లుడు గారు అని నీళ్ళిచ్చి కాఫీ టీలు అరేంజ్ చేయడానికి. విష్ణు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చావంటే అలా మాట్లాడతారేంటి సార్? ఓ, నువ్వు లాయర్వి కదా, ఎవరినైనా క్వశ్చన్ చేసే రైట్ నీకు ఉంటుంది కదా. ఏంటి సార్, బెయిల్ పేపర్స్ అలా పడేశారేంటి? కానిస్టేబుల్ ఒకరు టీ తేవడానికి వెళ్ళాలే, వచ్చాక వీటిని డస్ట్బిన్లో పడేయమందామని ఇక్కడ పడేశా. సార్, బెయిల్ పేపర్స్ డస్ట్బిన్లో వేస్తానంటున్నారు. మీరు ఇదే మాట కోర్టులో మాట్లాడగలరా? దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎలా ఉంటుంది? నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారా? ఎస్ఐ గారు, మీ పద్ధతేం బాలేదు. ఇది నా స్టేషన్, నా ఇష్టం. నువ్వెవడవా చెప్పడానికి? సార్, ఇది పద్ధతిగా లేదు. ఏం చేస్తావు? కేసు పెట్టుకుంటావా? పెట్టేసుకో. నేనేమైనా భయపడతాననుకుంటున్నావా? బెయిల్ పేపర్స్ తీసుకొస్తే దాని గురించి మాట్లాడకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారేంటండి? బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరదు. అదే ఎందుకు కుదరదు? ఎందుకంటే వాడు రన్ చేసిన హోటల్లో ఫుడ్ తిని ఒకడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో పడి ఉన్నాడు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వాడు చస్తాడో బ్రతుకుతాడో తెలియదు కాబట్టి ఇది క్రిమినల్ కేసు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు. లాయర్వే కదా, నీకు అర్థమైందా ఇప్పుడు? ఫుడ్ పాయిజన్ అయి ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా? ప్రస్తుతానికి ఒకడు. తెల్లారేసరికి ఎంతమంది అవుతారో నాకు తెలీదు. అర్థమైంది ఎస్ఐ గారు, మీరిదంతా కావాలని చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఆ చైర్మన్ గాడిచ్చే లంచాల కాశపడి వాడికి నచ్చినట్టు పనిచేస్తున్నారు. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? లంచాలు గించాలన్నావంటే నిన్ను కూడా లోపలేస్తా. వేయండి సార్, వేయండి. శివరామరాజు గారు, ఆగండి. ఎస్ఐ గారు, ప్లీజ్ అండి. ఇదిగో, నన్ను రిక్వెస్ట్ చేయడం కాదు. దీనంతటికీ కారణం బాపినుడి గారే అని ఈయన ఫీల్ అవుతున్నాడు కదా. నేను కూడా ఆయన కిందే పనిచేస్తున్నానని అనుకుంటున్నాడు కదా. ఆ నమ్మకమే ఉంటే నన్ను రిక్వెస్ట్ చేయడం మానేసి పోయి ఆ బాపినుడి గారిని రిక్వెస్ట్ చేసుకోండి. ఏమైనా ఫలితం ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళండి. రాజు గారు, పరిస్థితి ఏంటో అర్థమవుతూనే ఉంది. వెళ్దాం పదండి. నాకు తెలుసు మీ వల్ల ఏమీ కాదని. ఎప్పటికైనా నన్ను విడిపించేది ఆ చైర్మన్ బాపిరెడ్డి గారే. అనయ్య, అనయ్య, రాజు గారు, అనయ్య, ఆగనయ్య. రాజు గారు, ఎవర్రా ఎవర్రా ఎవరా నిన్ను విడిపించేది? చెప్పు, ఎవరు విడిపించేది? అనయ్య, రాజు గారు, వద్దండి. వదిలే అనయ్య. ఆగండి. అనయ్య, అనయ్య, వద్దనయ్య, వదిలే అనయ్య, ప్లీజ్. సార్, ఇది పోలీస్ స్టేషను, మీరు ఇలా చేయకూడదు, వదిలేయండి సార్. రే, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమే ఆ చైర్మన్ గడ్రా. ఈ విషయం చెప్తున్నా నీకు అర్థం కావట్లేదురా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ కేసు నుంచి నిన్ను బయటపడేసేది ఆ చైర్మన్ కాదురా, మేమేరా.
పదండి. అన్నపూర్ణ క్యాటరర్స్ సంపాదించే ప్రతి ఒక్క రూపాయి నీ చేతికే వస్తుంది. ఆ డబ్బులతో నువ్వే నీ ఇంటిని విడిపించుకోవచ్చు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలాంటి పనికి వాళ్ళ పేపర్స్ తో మనకి పని లేదు కాబట్టి చించేస్తున్నానమ్మా. ఇది నీకు పనికి మాలిన పేపర్స్ లాగా కనిపించొచ్చు, కానీ నాకు వీటితో అవసరం ఉంది అనిపించింది కాబట్టే అక్కడుంచాను. కాంచన చెప్పింది కరెక్టే అనిపించింది కాబట్టే తన మాట విన్నాను. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? కాంచన చెప్పినట్టు చెయ్యాలనుకుంటున్నావా? అన్నపూర్ణ క్యాటర్స్ లో వచ్చి ఆదాయాన్ని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా? తప్పేంటి? తప్పు కాదా? ఆవిడ కష్టాన్ని నువ్వెలా తీసుకుంటావమ్మా? మరి నా కష్టార్జితం, నాకు ఆధారమైన ఈ ఇంటిని ఆవిడ కొడుకు కోసం ఆవిడ ఎలా తీసుకుంది దానికేం చెప్తావే? అమ్మా, అది ఆవిడికి కూడా తెలియకుండా నాన్న చేసిన పని అని నీకు కూడా తెలుసు కదా. కాబట్టేనే నేను ఊరుకుంది. మీ నాన్న మొహం చూసి నేను కామైపోయింది. లేదంటే నిరూపించి తీరాల్సిందే అని నిలబెట్టి వసూలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎలా నా ఇంటిని విడిపిస్తారు? దారి ఏదైనా ఉందా చెప్పు. అమ్మా, నాన్న ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తాడే? ఏం చేయగలరు? ఆ రోజు నిన్ను పెద్ద కాలేజీలో చేర్పిస్తాను, ఫీజులు ఎక్కువ అవుతాయి అంటే, అమ్మా నాన్న మీద ఎంత బడ్డెన్ వేస్తావు, ఒక మనిషి ఎన్నని తట్టుకుంటాడు అని వెనకేసుకొచ్చావు. మరి ఇప్పుడు ఈ ఇంటి కోసం ఆదాయం ఇది తప్ప వేరే దారి లేని మీ నాన్న మీద బర్డెన్ వేయమంటావా? దానికి ఇదే దారి? నాకు వేరే దారి కనిపించడం లేదే, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అమ్మా, ఆ కాంచన మన మంచి కోరి చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. తన ఉద్దేశం అది కాదమ్మా. మన మధ్య గొడవలు పెట్టి మనల్ని విడగొట్టాలని ఆవిడ చేస్తుంది. ఇప్పుడు మాత్రం కలిసున్నామా కొత్తగా విడిపోవడానికి? విడివిడిగానే ఉంటున్నాం కదా. విడివిడిగా ఉండడం వేరు, విడిపోవడం వేరమ్మా. సరేనే, నువ్వన్నట్టు ఆ కాంచన ఉద్దేశం ఏదైనా అయ్యుండొచ్చు, కానీ నా ఇంటిని దక్కించుకోవటానికి ఇదే కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను, అంతే.